నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. బీఆర్ఎస్లో రేవంత్ కోవర్టులు. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. కేటీఆర్, హరీష్ వర్సెస్ కవిత ఆధిపత్య పోరు నడుస్తుంది. కవిత వేరే పార్టీ పెట్టే అవకాశం ఉంది. టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు. కేటీఆర్, రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్, శని, కాంగ్రెస్ వాటిని వదిలించడమే మా పని. అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి. ఢిల్లీలో రేవంత్కు ఇద్దరు బాసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు. నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్. మా పార్టీలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, ఎవరైనా లేఖ రాసి తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. గతంలో పార్టీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు పెట్టినప్పుడు లీడర్లు సలహాలు ఇచ్చారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది. అది నేనైనా వేరే ఇంకెవరైనా అలాగే చూడాలి. బీఆర్ఎస్లో సీఎం రేవంత్ రెడ్డి కోవర్టులున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ కోవర్టులు టైం వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారని చెప్పారు. దయ్యాల విషయం ఏమో కానీ తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పట్టిన శని, కాంగ్రెస్. ఆ దయ్యాన్ని, శనిని వదిలించే పని మాది అని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత, ఆమె లేఖ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా కవిత పేరు ఎత్తకుండా కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆయన తెలిపారు. కేరళలోకి నైరుతి ఎంట్రీ. వారం ముందుగానే వచ్చిన రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి ఎంటారు. నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం కేరళ, తమిళనాడు రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశించగా కర్ణాటకలోకి కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్న ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే వచ్చేశాయి. టీమిండియాలో పనిచేద్దాం. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుంది. ప్రపంచ స్థాయి టూరిస్టు సెంటర్ను ప్రతి రాష్ట్రం డెవలప్ చేసుకోవాలి. మహిళలకు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. ఆధార్ కాని కేరళ, బెంగాల్, పుదుచ్చేరి సీఎంలు లెటర్ పంపిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేంద్ర రాష్ట్రాలు టీమిండియాలాగా పనిచేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలా చేస్తే ఇండియాకు అసాధ్యమయ్యేది ఉండదు. 2047 నాటికి వికసిత భారత్ సాకారం అవుతుందని చెప్పారు. శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన నీతి ఆయోగ్ 10వ సమావేశంలో మోదీ మాట్లాడారు. పర్యాటకం, మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారని, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలన్నారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు అవరోధాలను తొలగించాలన్నారు. ప్రతి రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. RRR నార్త్ సౌత్ ఒకేసారి చేపట్టాలి. రీజనల్ రింగ్ రోడ్డు, రైలు మంజూరు చేయండి. బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించండి. సెమీ కండక్ట్, సెమీ డిఫెన్స్ ప్రాజెక్టులు కేటాయించాలని వినతి. మరో 800 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించండి. కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం వినతి. టెస్ట్ టీం కెప్టెన్గా గిల్. స్టార్ బ్యాటర్ శుభం గిల్ ఇండియా టెస్ట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్కు 18 మందితో జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పంత్ను వైస్ కెప్టెన్గా నియమించింది. ఈపీఎఫ్పై వడ్డీ 8.25%. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్పై 8.25% వడ్డీ ఇవ్వాలన్న ప్రపోజల్ను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ తన 7 కోట్లకు పైగా చందాదారు ఖాతాల్లో వార్షిక వడ్డీని జమ చేయనున్నది. నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్. నిషేధిత జాబితాలో ఆస్తులున్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం భూభారత్ తరహాలో ఒకే ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది. అందులో నిషేధిత ఆస్తుల వివరాలు పొందుపరుస్తారు.
పంజాబ్పై ఢిల్లీ విక్టరీ. ఐపీఎల్ 18ను ఢిల్లీ క్యాపిటల్స్ 5వ ప్లేస్లో ముగిసింది. శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. పంజాబ్ 20 ఓవర్లో 206/8 స్కోరు చేయగా ఢిల్లీ 19.3 ఓవర్లో 208/4 స్కోరు చేసి గెలిచింది. చెల్లె నోట దయ్యాలు, అన్న నోట కోవట్టులు. దయ్యాలెవరు, కోవట్టులెవరంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ. కవిత కేటీఆర్ మధ్య దూరం పెరిగిందా అనే అనుమానాలు. ఇంటి నుంచే కవిత రాజకీయ సమావేశాలు కొత్త పట్టి పెడతారంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ. బీఆర్ఎస్ 3 ముక్కలవడం ఖాయం. వాటాల పంపకాల్లో తేడాతోనే కవిత తిరుగుబాటు. మహేష్ గౌడ్. కేసీఆర్ చుట్టూన్న దయ్యాలెవరో కవితే చెప్పాలన్న పిసిసి చీఫ్. మీ ధైర్యానికి సెల్యూట్. దేశభక్తితో యుద్ధం భారం మోస్తున్నారు రాహుల్. పూంచ్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అండగా ఉంటానని హామీ. దెబ్బతిన్న ఇండ్లు, ప్రార్థనా స్థలాల పరిశీలన. ORR దాకా మహానగరం ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలోకి 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే ఛాన్స్. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 51 గ్రామాలు ORRలోకి. మున్సిపాలిటీలో విలీనం. ఒకటే కార్పొరేషన్గా ఉంచడమా, 2 కార్పొరేషన్లుగా విభజించడమా? ఢిల్లీ, ముంబై కార్పొరేషన్లను స్టడీ చేస్తున్న ఆఫీసర్లు త్వరలో నిర్ణయం తీసుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ ORR వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ORR లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కిలోమీటర్లు ఉండగా మున్సిపాలిటీల విలీనంలో దాదాపు 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించనున్నది. అప్పుడు దేశంలో విస్తీర్ణంలో అత్యంత పెద్ద సిటీగా గ్రేటర్ హైదరాబాద్ అవతరిస్తుంది. కాగా ORR వరకు గ్రేటర్ సిటీకి మొత్తంగా ఒకటే కార్పొరేషన్ ఉండడమా, నార్త్ సౌత్ లేదంటూ ఈస్ట్ వెస్ట్ గ్రేటర్ సిటీలుగా 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. బనకచెర్లను ఆపండి. జేఎంఆర్ఎంబీకి తెలంగాణ లేఖ. విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ ఈఎన్సీపీ అనిల్ లేఖ. నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసిన చేష్టలుడగి చూస్తున్నారని ఫైర్. బొల్లాపల్లి రిజర్వాయర్తో గ్రామాల ముంపుపై సర్వే చేశారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ చర్చిస్తున్నారు. వెంటనే స్పందించాలని డిమాండ్. పోలవరం డెడ్ స్టోరేజ్ నుండి నీటిని తీసుకెళ్లే లిఫ్టును ఆపాలని పీపీఏ జీఆర్ఎంబీకి మరో లేఖ. మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో చేనేత సోయాగం. శనివారం హైదరాబాద్లో హోటల్ ట్రెడెంట్లో జరిగిన మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో చేనేత చీరలు ధరించి అందాల భామలు సందడి చేశారు. పోచంపల్లి, గద్వాల గొల్లబామ చీర కట్టుకొని ర్యాంపుపై వాక్ చేశారు. 100 పైగా దేశాల అందగత్తెలు చీరకట్టులో ఆకట్టుకున్నారు. అమెరికా, కరేబియన్ దేశాల భామలు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేయడం షోలో హైలైట్గా నిలిచింది.